పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనం నిత్య సహాయమాత యొక్క ప్రత్యేకతను ధ్యానించుదాం. నిత్య సహాయమాత అంటే ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే తల్లి, అంటే పవిత్ర కన్యక మరియమ్మ. ఆమెకు ఈ బిరుదు ఒక ప్రసిద్ధ చిత్రానికి మూలం. ఈ చిత్రాన్ని అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ ఐకాన్ అని పిలుస్తారు. ఇది 15వ శతాబ్దంలో బైజాంటైన్ శైలిలో వ్రాయబడిన మరియమ్మ చిత్రం అని విశ్వసించబడుతుంది. ఈ చిత్రంలో మరియమ్మ తన చేతిలో బాలయేసును పట్టుకొని ఉంటుంది. బాలయేసు భయపడి తన తల్లిని గట్టిగా పట్టుకున్నట్లు కనిపిస్తాడు. అతని చూపు 2 దేవదూతల వైపు ఉంటుంది. ఆ దేవదూతలు క్రీస్తు భవిష్యత్ బాధలను సూచించే సిలువ మరియు మేకులను పట్టుకొని ఉంటారు. యేసు శాండిల్స్ ఒకటి కింద పడిపోతుంది. ఇది ఆయన మానవత్వాన్ని మరియు భయాన్ని సూచిస్తుంది. మరియమ్మ కళ్ళు మన వైపు తిరిగి ఉంటాయి, అంటే ఆమె మన కోసం ఎప్పుడూ చూచుచూ ప్రార్థించుచూ ఉంటుందని సూచన. ఈ కారణంగా ఆమెను నిత్య సహాయమాత అని గౌరవిస్తారు. చర్చ్ యొక్క సంప్రదాయం 1499లో ఈ పవిత్ర చిత్రాన్ని రోమ్లోని ఒక చర్చ్లో ఉంచారు. తరువాత 9వ భక్తినాథ పాపుగారు ఆ చిత్రాన్ని రెడెంప్టిస్ట్ ఫాదర్స్ చర్చ్కి అప్పగించారు. ఆయన ఇలా అన్నారు: ఆమెను ప్రపంచమంతటికీ తెలిసేలా చేయండి. ఆ తర్వాత ఈ బిరుదు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రతి బుధవారం రోజున నిత్య సహాయమాత నవీన చర్చ్ అంతటా ప్రత్యేకంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక అర్థం: నిత్య సహాయమాత మనకు గుర్తు చేస్తుంది, మరియమ్మ ఎప్పుడూ మన పక్కన ఉంది. మన బాధల్లో, భయాల్లో, కష్టాల్లో ఆమె ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. ఆమె మన కోసం తన కుమారుని వద్ద శక్తివంతమైన సిఫారసుదారు. యేసు చిన్నవాడిలా తన తల్లిని ఆశ్రయించినట్లే మనము ఆమెను ఆశ్రయించాలి. మన జీవితంలో ప్రాముఖ్యత: కుటుంబ సమస్యల్లో మరియమ్మ సహాయం మనకు శాంతిని ఇస్తుంది. అనారోగ్యంలో నిత్య సహాయమాతకు ప్రార్థించిన వారికి ఆరోగ్యం లభించిందనే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక బలహీనతలో ఆమె మనకు ధైర్యం, విశ్వాసం ఇస్తుంది. పాపంలో పడినప్పుడు ఆమె మనకు క్షమాపణ మరియు మార్పు దారి చూపుతుంది. ఆచరణలో మనం చేయవలసినవి: ప్రతి బుధవారం నిత్య సహాయమాత నవీన జపించాలి. ఆమె బొమ్మ ముందు జపమాల జపించాలి. కష్టకాలంలో నిత్య సహాయమాత మా కొరకు ప్రార్థించుము అని తరచుగా మనస్ఫూర్తిగా చెప్పాలి. ఆమెను అనుకరించి ఇతరులకు సహాయం చేయాలి. ప్రార్థన: ఓ నిత్య సహాయమాత, నీవు ఎల్లప్పుడూ మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. మా జీవితంలోని కష్టాలలో మాతో నడిచి మా కన్నీటిని తుడిచి మాకు ధైర్యం ఇవ్వుము. నీ కుమారుడు యేసు వద్ద మా కోసం ప్రార్థించుము. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.